డాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు అంత మునుపంతా కూడా కోఆపరేటివ్ ఉంటే దీనివల్ల గవర్నమెంట్ పెత్తనం ఎక్కువ ఉంటుంది. ఆ పెత్తనం లేకుండా వాళ్ళే రెగ్యులేట్ చేసుకునే విధంగా 10 మంది కంటే మించకుండా మ్యాక్సిమం 10 కంటే తక్కువ 10-11 వరకు పెట్టి సంఘాలను ఏర్పాటు చేశాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన సంఘాలు ఒక బలమైన సంఘాలుగా తయారైనాయి. భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైనాయి. ప్రపంచమంతా వెళ్లే పరిస్థితికి వచ్చారు. వీళ్ళకు భాష రాకపోయినా అక్కడికి పోయి ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను చేసింది ఆ రోజు వీళ్ళు చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడం. వాళ్ళు రూపాయి పొదుపు చేసి నేను రూపాయి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. ఆ డబ్బులు వడ్డీకి వాళ్లే మార్చుకుని ఎక్కడికక్కడ ఇది పెంచుకుంటూ మళ్ళీ ఎన్నికలప్పుడు పసుపు కుంకుమ కింద ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాను. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ మా డాక్రా సంఘాలను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారంటే అది నేనేసిన పటిష్టమైన ఫౌండేషన్. ఎవరు కూడా షేక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ షేక్ చేయాలంటే వాళ్లే షేక్ అయిపోతారు కాబట్టి భయపడి ఎవరూ రాలేదు. నేను నాటిన చెట్టు, నేను నాటిన మొక్క ఈరోజు పెద్దదై ఒక చిత్తూరు జిల్లాలో 3,50,000 మంది గ్రామీణ SGH అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండోది 1,00,000 మంది అర్బన్ పట్టణ ప్రాంతంలో ఉండే SCG సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, రెండు కలిపి 4,50,000 మంది ఒక మాట అనుకుని మనిషికి 100 రూపాయలు చొప్పున 4,50,00,000 రూపాయలు అమరావతి రాజధానికి ఇచ్చారు. ఇది స్ఫూర్తి. 100 రూపాయలు వాళ్ళకి ఎక్కువ కాదు. 100 రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంది, మనసుంది. నేను అందుకే ఆలోచిస్తున్నాను, మన రాష్ట్రంలో 1,20,00,000 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులున్నారు. డాక్రా సంఘాలు, డాక్వా సంఘాలున్నాయి. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేయడానికి ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తున్నారు. కేంద్రం ఒక పథకాన్ని ఇచ్చారు. 3 లక్షల మంది పేద మహిళలను లక్షాధికారులు చేస్తామన్నారు. ఆ 3 లక్షల మంది 3 కోట్ల మందిలో ఒక 60-70 లక్షల మంది మినిమం మన ఆంధ్రప్రదేశ్ లక్షాధికారులు చేస్తారని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తాను. మీ దగ్గర ఆర్థికంగా సంపాదించే మార్గాన్ని చూపిస్తా మీ అందరికీ. మళ్ళా మీ అందరికీ ఇంట్లో ఖజానా తాళాలు మీకు వచ్చేట్టుగా, బాగా డబ్బులు సంపాదించేట్టుగా